అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆశావాహుల సంఖ్య పెరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని చర్చ జరుగుతుంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మళ్ళీ బరిలో దించాలా అనేటువంటి ఆలోచన చేస్తుంది. అయితే తాను సుముఖంగా ఉంటారా లేదా తనకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వమని కోరతాడా అనేటువంటి చర్చ అయితే జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే విద్యా సంస్థల అధినేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ బరిలో దిగే అవకాశం ఉందని మనకి అందుతున్నటువంటి సమాచారం. ఈ క్రమంలో ప్రసన్న హరికృష్ణ పోటీ పరీక్షలకి సంబంధించిన కోచింగ్ ఇవ్వడము, పుస్తకాలు రాసేటువంటి డిగ్రీ కళాశాల లెక్చరర్గా ఆయన వృత్తిలో ఉన్నారు. దానికి ఈ మధ్య కాలంలోనే రాజీనామా చేశారు. ఖచ్చితంగా తాను బరిలో దిగాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ నాయకుల కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకి మద్దతు ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. మొత్తం మీద ఇప్పటికే ఈ ముగ్గురు ఆశావాహులు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి పోటీ పడుతున్నారు. ఇక మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగడానికి ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఇప్పటికే 3,89,000 మంది ఓటర్లు ఈ పట్టభద్రులు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. మార్చి మాసంలో నిర్వహించేటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది అధికార పార్టీకి సవాల్గా మారింది. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఉపాధ్యాయ ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్సీలో తమ మిత్రపక్షాలకి మేము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. అంటే అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో బరిలో దిగరు. అయితే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మాత్రం ఖచ్చితంగా దించి విజయం సాధించాలని పావులు కదుపుతుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సహజంగానే అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకత ఉంటుందా అనేది పరిశీలిస్తే గతంలో సైతం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఈ దఫా ఎలా ఉండబోతుంది అనేది సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.